నమస్తే మేడం. నమస్తే. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళ ప్రభుత్వం గెలవటానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విపరీతమైన హామీలు ఇచ్చేసి వాళ్ళలో ప్రజల్లో లేనిపోని ఆశను తెప్పించారు. ఎందుకంటే ప్రతిదీ ఉచితంగానే ఇస్తాము, ముగ్గురు బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డకి మేము అమ్మఒడి ఇస్తాము, ఒక్కరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తాము అని హామీలు ఇచ్చేశారు. ఈ రోజున ఏ ఒక్క పథకాన్ని అమల్లోకి లేదు. అలాగే గ్యాస్ బండ మహిళలకు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 3 బండ్లు ఉచితంగా ఇస్తామన్నారు, అది కూడా లేదు. మరి ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, అది కూడా లేదు. మరి ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇవ్వడం చాలా అన్యాయం అండి. కావున ఈ సూపర్ 6 అనేవి అబద్ధపు వాగ్దానము. చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ, నాకు ఒక విజన్ ఉంది, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తాను అంటున్నారు కదా, చేస్తారంటారా? ముందు ఉచిత పథకాలు చేసిన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పథకాల కోసం ఇస్తారన్న నమ్మకంతోనే ఈ రోజున వాళ్ళకి ఓట్లు వేశారు. వాళ్ళు ఓటు వేసినందుకు ఆ ఓటు కన్నా మేము విలువ ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన వారి సామాజిక వర్గానికి మద్దతు ఇస్తున్నారు కానీ మిగతా సామాన్య ప్రజలు ఎవరిని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు, అది నిజమే అంటారా? అది ప్రజలకే వదిలేయాలి, ప్రజలకే తెలియాలండి. ఓటేసిన ప్రజలకే తెలియాలి. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. మళ్ళీ ఆయనకి ఓటేశారంటే మరి ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండదు, ప్రజలకు వదిలేస్తున్నాం.